వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి హైలైట్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ ముందుగా మనం చూస్తున్నాం. వాటిలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం, 18వ తేదీ వరకు గడువు, వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18వ తేదీ వరకు గడువు ఉంది. వాటిని పరిశీలించిన తర్వాత పేర్లను ప్రతిపాదించబోతుంది సెర్చ్ కమిటీ. యెమెన్పై క్షిపణుల వర్షం, హౌతీల లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్. రాజధాని సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి, అవసరమైతే మరిన్ని చర్యలు తప్పు, బైడెన్ హెచ్చరిక. మీ దాడులు మమ్మల్ని ఆపులేవు అంటూ తీవ్ర ప్రతీకారం తప్పదంటూ హౌతీలు స్పందిస్తున్నారు. పశ్చిమాసియా మరింత నిప్పుల కుంపటిగా మారింది. ఎర్ర సముద్రం మరింత ఎర్రబడింది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టుడుగుతున్నటువంటి పశ్చిమాసియాలో మరొక యుద్ధ జ్వాలను మనం చూస్తున్నాం. తాజాగా ఈ పోరును రాజేసింది అమెరికా, బ్రిటన్, వాటి మిత్ర దేశాలు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి హౌతీ రెబల్స్పై అమెరికా, బ్రిటన్ అలాగే వారి మిత్ర సైన్యాలు కలిసి ఈ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలు సైతం అంతే విధంగా మేము తిరిగి ఫైట్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటమిపై ప్రజలను తప్పుపట్టొద్దు, పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడొద్దు, ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోదామంటూ కేటీఆర్ హితవు పలికారు. చాలామంది బీఆర్ఎస్ నాయకులు తప్పు చేశారు కాంగ్రెస్ని ఎన్నుకొని అంటూ అనేక సందర్భాల్లో కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో మరి 2 సార్లు వారే కదా మనకు అధికారం ఇచ్చింది, ప్రజలే కదా, వారి నిర్ణయాన్ని మనం గౌరవించకపోతే ఎలా అంటూ కొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం, హితవు చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అద్వానీ. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం, ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లుగా వెల్లడి. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుందంటూ అద్వానీ చేసినటువంటి కామెంట్ పెద్ద ఎత్తున రాజకీయ అంశంగా మారిపోయింది. రామమందిర నిర్మాణం కానీ అలాగే రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ రామంటూ కూడా చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు. ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ, నేడు ఖరారు చేసే అవకాశం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. అలాగే త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చలు మనం చూస్తున్నాం. ఇక ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా మోదీ. జరగబోతున్నటువంటి కార్యక్రమానికి, రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి చాలా ఉద్వేగభరితంగా ఉన్నాం, ఎదురు చూస్తున్నామంటూ మోదీ చేస్తున్నటువంటి కామెంట్స్. పథకాలు పక్కదోవ పట్టొద్దు, నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ, ప్రజాపాలన అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు, లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరంటూ స్పష్టీకరణ. పథకాలు పక్కదోవ పట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటూ వట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి, యెమెన్లో జరుగుతున్నటువంటి యుద్ధకాండకు సంబంధించి, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అలాగే శ్రీరాముడి టెంపుల్కి సంబంధించి ఆవిష్కరణకి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే నేలపై నిద్ర, సాత్విక ఆహారం, 11 రోజులు అనుష్ఠాంగం ప్రారంభించిన మోదీ. రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే. నాసిక్లోని కాల్రామ్ గుడిలో ప్రధాని శ్రమదానం, రామాయణం పారాయణం, ప్రజలకు సందేశం. ఇక త్వరలో జరగబోతున్నటువంటి బృహత్ కార్యక్రమానికి సంసిద్ధం అవుతున్నారు. ఫిజికల్గా, మెంటల్గా, అంటే పూర్తి స్థాయిలో ఉపవాసాలు చేస్తూ 11 రోజుల పాటు అనుష్ఠానం ప్రారంభించారు మోదీ. ఆ అంశాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే. అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని. ముంబై, నవీ ముంబైల మధ్య నిర్మాణం 21.8 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనగా గుర్తింపు. 17,840 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల పాటు నిర్మాణం జరిగినటువంటి ఈ వంతెనని, అటల్ వంతెనని ప్రధాని ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభం ద్వారా 2 గంటలు పట్టాల్సినటువంటి ప్రయాణం, ముంబై, నవీ ముంబైల మధ్య ఉన్నటువంటి ప్రయాణం కేవలం 20 నిమిషాలకే తగ్గిపోయింది. ఇక టీఎస్పీఎస్సీ బోర్డుకు వేళాయే. కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది.
పెట్టుబడుల కోసం దావోస్కు, అక్కడి నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి శ్రీధర్తో విదేశాలకు 15 నుంచి 18వ తేదీ వరకు దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ, లండన్లోనూ పెట్టుబడిదారులు తెలుగువారితో సమావేశాలు నిర్వహించబోతున్నారు. మొత్తం మీద పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు తెలంగాణ సీఎం. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు. అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్. అగ్రనేతలు గనక పోటీ చేస్తే రేపు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కొంత డీలా పడ్డటువంటి క్యాడర్లో మళ్ళీ ఉత్సాహం వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే వీరందరూ కూడా పోటీకి సంసిద్ధం అవుతున్నట్లుగా కొంత చర్చలు జరుగుతున్నాయి. వ్యతిరేకత అంచనా వేయలేకపోయాం, దళిత బంధుతో కొందరిలో అసంతృప్తి, భూస్వాములకు రైతు బంధుతో కూడా కొంత అసంతృప్తి ఉంది అంటూ వ్యతిరేకత అంచనా వేయలేకపోవడం వల్ల నష్టపోయామంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ కీలక నాయకులు. ఇక నామినేషన్పై ఎందుకు ఇచ్చారు, యాదాద్రి ధర్మల్కు టెండర్లు ఎందుకు పిలవలేదు, ఆలస్యానికి కారకులు ఎవరు, అధికారులు నిలదీసిన భట్టి. బీహెచ్ఈఎల్తో ఒప్పందం విలువైన నివేదిక ఆదేశం. ఇక ఔటర్లో చీటర్స్, పరిహారం తీసుకున్న భూముల బ్యాంకుల్లో తాకట్టు, వాటి పేరుతో అక్రమంగా లక్షల కోట్లలో రుణాలు, యథేచ్ఛగా క్రయ విక్రయాలు, జోరుగా అక్రమ నిర్మాణాలు అంటూ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పరిహారం తీసుకొని కూడా ఆ భూముల్ని మళ్ళీ వారి భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని హైలైట్ చేశారు. హైదరాబాద్ చుట్టూ కూడా లబ్ధిదారుల ఎంపిక గ్రామంలోనే ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాలకే జాబితాలు. ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి లబ్ధిదారులు ఎంపిక చేసే ప్రక్రియలో కాంగ్రెస్ చాలా బిజీగా ఉంది. హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య, మృతురాలు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్తె, ప్రైవేట్ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ తండ్రి ఫిర్యాదు. ప్రోస్టేట్ క్యాన్సర్కు దేశ ప్రమాణాలు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిపై 8 ఏళ్ల పాటు అపోలో ఆసుపత్రి వైద్యుల అధ్యయనం. ఫారినర్లకు భిన్నంగా మన ప్రమాణాలు, వాటినే ఈ కన్నా ఆసుపత్రుల్లో గుర్తిస్తాం అంటూ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి మన దేశంలో ఫాలో అవ్వాల్సిన ప్రమాణాలు డిఫరెంట్గా ఉన్నాయి, ఇతర దేశాల్లో కాదు అంటూ అపోలో ఆసుపత్రి చేసినటువంటి అధ్యయనంలో తేలింది. దానికి సంబంధించి ప్రమాణాలను మారుస్తున్నట్లుగా చెప్తున్నారు. రహదారులపై సంక్రాంతి రద్దీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రహదారుల మీద కూడా కార్లు, కిలోమీటర్ల మీద బార్లు తీరినటువంటి పరిస్థితి. కార్లు, బస్సులు. 6 కోట్ల విలువైన వజ్రాల పట్టివేత, 98.36 లక్షల నగదు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం. హౌతీలపై ప్రతీకార దాడులు, క్షిపణులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్ అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని, అలాగే పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్తున్నటువంటి రేవంత్ అంటూ పలు కీలక అంశాలను హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు ఉండబోతున్నారనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సాక్షి విషయానికి వచ్చినట్లయితే క్షిపణి ప్రయోగం సక్సెస్, దేశ సైనిక సంపత్తిని బలోపేతం చేసే కొత్త తరం ఆకాష్ ఎన్జీ క్షిపణి ప్రయోగం పరీక్ష విజయవంతమైనట్లుగా మనకు రక్షణ శాఖ తెలియజేస్తోంది. ఎవరి ఎర్ర సముద్రపు హౌతీలు అంటూ కూడా ఒక అంశాన్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పెద్ద వ్యాసాన్ని రాశారు సాక్షిలో. హౌతీల మీద ఇటు అమెరికా, బ్రిటన్ దాడులు మనం చూస్తూనే ఉన్నాం. టెట్ ఇదేమి టెస్ట్, అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు, అసలు పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు, మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు, కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు. ఇలా ఈ టెట్ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం. యాదాద్రిలో ఎందుకు ఈ జాప్యం, థర్మల్ విద్యుత్ కేంద్రంపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఫైరయ్యారు. ఎమ్మెల్సీలు నామినేటెడ్ జాబితా. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయంలో కృషి చేస్తుంది. కారు వెళ్ళింది షెడ్డుకు కాదు, సర్వీసింగ్కే. కారు పూర్తిగా డీలా పడిపోలేదు, కేవలం సర్వీసింగ్కి వెళ్ళొస్తుంది, కొత్త ఉత్సాహాన్ని నింపుకోబోతుందంటూ కేటీఆర్ కామెంట్. ఇక టీఎస్పీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు అంటూ అదే అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేయడానికి చూస్తున్నాం. సాక్షిలో ప్రధానంగా కారు వెళ్ళింది షెడ్డుకు కాదు, కేవలం సర్వీసింగ్కి అనే అంశం ఒకటి. టెట్ విషయంలో కూడా ఒక అంశాన్ని సాక్షిలో బాగా హైలైట్ చేయడం జరిగింది. ఇక వెలుగు చూస్తున్నాం. 19 కోడి బతికిపోయింది, బస్సులో దొరికిన కోడిని వేలం వేసేందుకు సిద్ధమైన ఆర్టీసీ. రంగంలోకి బ్లూ క్రాస్ ప్రతినిధులు. వేలం రద్దు, ఆ కోడి తనదేనంటూ నెల్లూరు వాసి వీడియో. చివరికి బ్లూ క్రాస్కి అప్పగించిన ఆర్టీసీ. ఒక ఆర్టీసీ బస్సులో 19 కోడి దొరికిన నేపథ్యంలో ఒక పెద్ద హైడ్రామా చూసాం. అక్కడ బస్సులో 19 కోడి దొరకడం, దాన్ని వేలం వేయడానికి ఆర్టీసీ సిద్ధమవడం, అధికారులు ఈలోపు ఇది నాది ఈ కోడి అంటూ ఒక వ్యక్తి వీడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ కాదని చెప్పి చివరికి బ్లూ క్రాస్ వాళ్ళు ఆ కోడిని స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం ఫోకస్, సమస్యలపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశం. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి కొంత పునరుత్తేజాన్ని కల్పించేందుకు, కొత్త జీవాన్ని పోసేందుకు తెలంగాణ సీఎం ముందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ఫోకస్ చేసి వర్సిటీపై ఒక నివేదిక ఇవ్వండి అంటూ కూడా అడిగినట్లుగా తెలుస్తోంది.
రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి, రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కారు కసరత్తు. రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కృషి మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కేయులో అక్రమాలపై యూసీజీ సీరియస్, వెంటనే రిపోర్ట్ ఇవ్వాలంటూ వీసీ రిజిస్ట్రార్కు ఆదేశం. వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి, వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్. ఈ అంశాన్ని అన్ని పేపర్లోనూ హైలైట్గా చూస్తున్నాం. మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు, క్వాలిటీని బట్టి ధర ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు. మిర్చి రేటు విషయంలో రైతుల ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తుమ్మల కొంత చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి, 1-2 రోజుల్లో కంప్లీట్ కానున్నటువంటి ప్రజాపాలన అప్లికేషన్స్, అలాగే డిజిటలైజేషన్ అంటూ డూప్లికేషన్ లేకుండా ఇతర విభాగాల్లో డేటాతో ఫిల్టర్ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో ప్రజాపాలనకు సంబంధించి వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ని డిజిటలైజ్ చేయబోతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇక కారు సర్వీస్కే పోయింది, షెడ్డుకు పోలే అంటూ కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్. మరోవైపు ప్రధాని మోదీ ప్రిపేర్ అవుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అటల్ సేతు ప్రారంభించారు, 11 రోజులు మోదీ దీక్ష చేస్తున్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి సంసిద్ధం అవుతూ ఇవి వెలుగులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. మొత్తం మీద ప్రధానంగా రుణమాఫీ 2 దఫాల్లో చేస్తారంటున్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మీద సీఎం ఫోకస్ చేయడాన్ని కూడా బాగా హైలైట్ చేశారు వెలుగులో. ఇవి తెలంగాణ పేపర్స్లో హైలైట్ చేయబడినటువంటి అంశాలు మనం చూసాం ఇప్పటివరకు. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దినపత్రికల్లో వచ్చిన హైలైట్స్ చూద్దాం బ్రీఫ్గా. మెగా దగా, జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్, వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసేలేదు. పైగా 6592 ఎస్జిటి, 1160 ఆర్ట్ అలాగే క్రాఫ్ట్ పోస్టులు రద్దు. పదోన్నతులతో మరో 3600 పోస్టులకు మంగళం. తెదేపా ప్రభుత్వంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించినటువంటి వైనం. ప్రధానంగా మెగా డిఎస్సి, జంబో డిఎస్సి అంటూ పెద్ద ఎత్తున బీరాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఆ విషయంలో ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నిస్తూ ఈనాడులో ఒక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. వైకాపా నన్ను మోసం చేసింది, ఉద్యోగం వదిలేస్తే నడి రోడ్డుపై వదిలేశారు, పెత్తందారులకే సీఎం పెద్దపీట వేశారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆవేదన. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆయన ఇన్ఛార్జికి పదవి ఇవ్వని నేపథ్యంలో, ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించని నేపథ్యంలో, సీటు రాని నేపథ్యంలో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైకాపాలో బీసీలు, దళితులకు గుర్తింపు లేదు, దౌర్జన్యాలు చేయకపోవడమేనా నా అర్హతేమో. చంద్రబాబు, లోకేష్ పవన్లపై దుర్భాషలు ఆడతామన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. అసంతృప్తుల సంఖ్య రోజురోజుకి వైసీపీలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హౌతీలపై అమెరికా, బ్రిటన్ భీకర దాడులు. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్నా అంటూ మోదీ. అంగన్వాడీలతో మరోసారి చర్చలు విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ససేమిరా అంటుంది. తొలగిస్తామనే తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్న అంగన్వాడీలు నేటి నుంచి జగనన్నకు చెబుదామనే పేరుతో కోటి సంతకాల సేకరణ. ఈ అంశాలను ప్రధానంగా ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వచ్చినట్లయితే అందరికీ ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ సేవలు తెలియని వారు ఒక్కరు కూడా ఉండకూడదు, పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే యావజ్జీవన్ తప్పదు, ఏ లెక్కను చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. చుట్టుముట్టిన స్కిల్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక స్కామ్లు. ఓవైపు ఏమో ఆయనకు బెయిల్ మంజూరు అవుతుంది, ముందస్తు బెయిల్ ఈ కేసులన్నిటికి సంబంధించి. మరోవైపు సాక్షిలోనేమో ఇక యావజ్జీవానికి వెళ్ళిపోతారు ఈ కేసులన్నీ కలిపితే అంటున్నారు. చూడాలి మరి. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబే, స్కిల్ స్కామ్ కుట్రదారుల లబ్ధిదారులు ఆయనే అంటూ సిమెంట్స్ ముసుగులో ప్రజాధనం లూటీ, జర్మనీ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్ట్ అంటూ ఈ స్కిల్ కేసుకు సంబంధించినటువంటి వివరాలను హైలైట్ చేసే ప్రయత్నం సాక్షిలో జరిగింది. బాబుపై నమోదైనటువంటి ఐపీసీ సెక్షన్లు ఇవే అంటూ ఆ సెక్షన్లన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ అయితే సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఇవాల్టి సాక్షి దినపత్రికలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. బడుగులపై పెత్తనం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల తిష్ట అంటూ పగ్గాలన్నీ వారి చేతుల్లోనే అంటూ వైకాపా ప్రభుత్వంలో లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి, సీఎం జగన్ ప్రతిపాదన, ఎమ్మెల్యే ఓకే. చెవిరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. తరలింపు లెక్కలు ఇవ్వండి, దేనికి ఎంత స్థలం కేటాయించారు, క్యాంప్ ఆఫీసులకి ఎంత సేకరిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి, వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. త్రిసభ్య ధర్మాసనం వద్ద పంపాలో, సింగిల్ బెంచ్ విచారించాలో ఉత్తర్వులు ఇస్తాం. మధ్యంతర ఉత్తర్వులు సవరించడం ధర్మాసనం స్పష్టీకరణ. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారంటూ దాఖలైనటువంటి వ్యాజ్యాలపై చేసినటువంటి కామెంట్ ఇది. ఇక అమూల్ అబాస్ పాలు యంత్రాంగం అంతా కదిలినా కూడా నిండని కడవ అంటూ అమూల్కి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేశారు.
అధర్మ సామంతరాజు అంటూ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే దందా 500 కోట్లు అంటూ ఒక అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నేలపై నిద్ర, సాత్విక ఆహారం, మోదీ ప్రిపేర్ అవుతున్నటువంటి విధానానికి సంబంధించి ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. మొత్తం మీద ఇవాల్టి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో హైలైట్ చేయబడిన అంశాలు మనం ఇప్పటివరకు చూసాం.